మా పాప అయితే నిద్ర లేచేసింది. ఎక్కడ నా వర్క్ అంతా ఆపేసి నన్ను కూర్చోమంటదా అని చెప్పేసి అనుకున్నాను, కానీ లేదు, చాలా చక్కగా గుడ్ గర్ల్‌లా బిహేవ్ చేసింది. అండ్ ఇప్పుడైతే తన ప్యాంపరింగ్ టైం అది కూడా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నేనైతే కర్టెన్స్ అండ్ అలాగే సోఫా కవర్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పి మొత్తం ఫ్రెష్గా వేస్తున్నాను. మా హస్బెండ్ కూడా నాకు అలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇవైతే నేను షీర్ కర్టెన్స్ తీసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, లుక్ అయితే చాలా బాగున్నాయి. కర్టెన్స్ నచ్చితే మాత్రం కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ నేనైతే ఇలా హాల్లో అయితే కర్టెన్స్ సెట్ చేస్తాను. హాల్లో పార్టిషన్లో కానీ లేదంటే మనకి బాల్కనీస్ ఉంటుంది కదా, గ్లాస్ డోర్స్ కానీ మనం చక్కగా వేసుకోవచ్చు. కర్టెన్స్ అయితే వైట్ కలర్ చాలా చాలా నీట్గా ఉన్నాయి, షీట్ కర్టెన్స్. అండ్ అలాగే నేను మెయిన్ డోర్ దగ్గర కూడా కర్టెన్ వేస్తున్నాను. కరెక్ట్గా విండో పార్ట్కి వచ్చేలా వరకు నేను కర్టెన్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా. అండ్ అలాగే చూడండి, నా శారీ అయితే ఇది పర్టికులర్గా వీడియో తీయలేదు, ఇలా వీడియోలోనే ఎలాగో కనిపిస్తుంది కదా. మళ్ళీ పర్టికులర్ వీడియో తీసేంత టైం కూడా లేదు, ఎందుకంటే వినాయక చవితి రోజు నేను అలా కూర్చొని రెడీ అవ్వడం అనేది నాకైతే కుదరదు. అండ్ అలాగే మా పాప లెగిచింది, దానికి తోడు తనని చూసుకోవాలి. అండ్ అలాగే ఇంట్లోని కూడా నేను పూజకు సంబంధించినవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంకా ఎలాగో పూజకి టైం ఉందని చెప్పేసి నేనైతే ఇలా సోఫా కవర్స్ అవి సెట్ చేస్తున్నాను. మా పాప అయితే వచ్చి అమ్మ నేను హెల్ప్ చేయను అని చెప్పేసి అడుగుతుంది. బట్ అమ్మ నువ్వు సైలెంట్గా ఉండు, అదే నాకు పెద్ద హెల్ప్ అని చెప్పాను. ఓకే, హెల్ప్ చేయను అని అడిగింది, అది చాలు. సరే అని